నమస్తే, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. రాజ్ భవన్ లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ని మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ బృందం కలిసింది. పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత వైఎస్ఆర్సీపీపై టీడీపీ చేసిన దాడులపై గవర్నర్ అబ్దుల్ నజీర్ కి ఫిర్యాదు చేశారు. పల్నాడు, అనంతపురం తదితర జిల్లాలలో పోలీసు అధికారుల వైఫల్యం పైన వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. పోలీసు అధికారుల్ని ఈసీ మార్చిన చోటే హింసాత్మక సంఘటనలు ఎక్కువ చోటు చేసుకున్నాయని వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు పేర్కొన్నారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే టీడీపీ కార్యకర్తలు హింసాత్మక ఘటనలకి దిగారని, చంద్రబాబుతో పాటు ఘటనకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు పేర్కొన్నారు. మంత్రి బొత్సతో పాటు గవర్నర్ ని కలిసిన వారిలో మేరుగ నాగార్జున, పేర్ని నాని, లీలాపిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, కావటి మనోహర్ నాయుడు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా బొత్స, పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. బాబు ప్రోద్బలంతోనే టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారని చెప్పారు. బాబుతో పాటు హింసకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలింగ్ తర్వాత జరుగుతున్న హింస ఆందోళన రేపుతుందని అన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీసుల పనితీరుపై ఫిర్యాదు చేశామని తెలిపారు. అబ్జర్వర్ దీపక్ మిశ్రా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ వారు ఫిర్యాదు చేస్తే విచారణ లేకుండా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. అబ్జర్వర్ గా ఉన్న దీపక్ మిశ్రాపై న్యాయ విచారణ చేయాలని సూచించారు. అబ్జర్వర్ కింద వచ్చిన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఎవరైతున్నారు వారి మీద, దీపక్ మిశ్రా మీద మరి ఎలక్షన్ కమిషన్ కి తమ పరిధిలో ఏది ఉంటుంది ఎలక్షన్ కమిషన్ న్యాయ విచారణ మీరు రిపోర్ట్ తెప్పించుకొని ఎలక్షన్ కమిషన్ చెప్పి వారికి బదులు ఇంకెవరినైనా పెట్టుకోండి, మాకు అభ్యంతరలే. దేశంలో ఉన్న ఏ అధికారినే పెట్టండి, కానీ ఇంత పక్షపాతం నిష్పత్తి చేస్తున్న అధికారిని పెట్టడం సమంజసం కాదనేది విషయాన్ని గవర్నర్ గారికి చెప్పాం. ఆయన పరిశీలిస్తున్నారు, ఆయన పరిధిలో చేస్తున్న విషయాన్ని చెప్పాం. మంది పోలీస్ ఆఫీసర్స్ పచ్చ చొక్కాలు వేసుకున్నారు. పర్టికులర్ గా పల్నాడు ఎస్పీ గాని, బిందు మాధవ్ గాని, అట్లాగే ఐజీ త్రిపాఠి గాని, అలాగే బక్షి గాని, ఇలాంటి వాళ్ళు కొంతమంది ప్రత్యేకంగా తెలుగుదేశం చొక్కాలు వేసుకొని ఎవరైతే స్పెషల్ అబ్జర్వర్ ఉన్నారో వారి ఆదేశం మేరకు దీపక్ మిశ్రా అనే అతను రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. అతను ఆంధ్రప్రదేశ్కి అలాట్ అయితే అతను వెళ్ళి ఎవరో ఒక అతని దగ్గర ప్రైవేట్గా వెళ్ళిపోయి ఫంక్షన్కి వెళ్ళిపోయి తెలుగుదేశం వాళ్ళతో కొమ్మక్కై రిటైర్డ్ ఐపీఎస్లతో కూర్చొని తర్వాత వచ్చి ఎలక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యి నిష్పక్షపాతంగా జరపవలసినటువంటి ఎన్నికల్ని పక్షపాత ధోరణితో ఏకపక్షంగా ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఇవాళ ఎన్నికల ప్రక్రియని ఏ రకంగా ఎవరెవరు నడిపిస్తున్నారో, పాత్రదారులు ఎవరో, సూత్రధారులు ఎవరో ప్రతిదీ కూడా వారికి కేటగారికల్ గా గవర్నర్ గారికి వివరించడం జరిగింది. ఓట్లయిపోయింది ఇక్కడి నుంచి పోరా అని చెప్పి అన్నా కూడా పోట్లాడు. ఇక్కడి నుంచి ఇంకా ఏం చేద్దామని, ఎన్ని ప్రాణాలను హరిద్దామని, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని వల్లకాడు చేద్దామని భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే 4వ తారీఖు లోపు ఈ రాష్ట్రాన్ని వల్లకాడు చేద్దాం అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ లో మరొకసారి వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఖాయమని, మళ్లీ అధికారంలోకి రాబోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఐపాక్ ప్రతినిధులతో భేటీ అయిన సీఎం జగన్ ఎన్నికల ఫలితాన్ని అంచనా వేశారు. మళ్లీ అధికారంలోకి వస్తున్నాం, మరొకసారి చరిత్ర సృష్టించబోతున్నాం. 2019లో 151 సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలిచాం. ఈసారి గతంలో కంటే ఎక్కువ సీట్లే గెలుస్తాం. ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించబోతుందని చెప్పారు. ఇదే విధంగా ప్రశాంత్ కిషోర్ ఆలోచించలేనన్ని సీట్లు వస్తాయి. ప్రశాంత్ కిషోర్ చేసేది ఏమీ లేదు, అంతా టీం చేస్తోంది. వచ్చే ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు ప్రజలకు ఇంకా ఎక్కువ మేలు చేద్దాం. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుందని ఐపాక్ ప్రతినిధులతో సీఎం జగన్ తెలిపారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కోసం పొలిటికల్ కన్సల్టెన్సీగా ఐపాక్ పనిచేసిన సంగతి తెలిసిందే. బెంజ్ సర్కిల్లో ఉన్న ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఐపాక్ కార్యాలయానికి వెళ్లిన సీఎం జగన్ సుమారు అరగంట పాటు అక్కడ కాసేపు సరదాగా గడిపారు. If on the day that results would be coming out, I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. And someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 200.
పర్సెంటేజ్ పెరగటం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమేనని అభిప్రాయం తప్పని, అభివృద్ధి సంక్షేమం కొనసాగాలని ఏపీలో ఓటర్లు పోటెత్తారని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఈ మేరకు విశాఖలో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలకి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ఓటర్లు మన పార్టీ వైపే నిలబడ్డారు. అన్ని ప్రాంతాల్లో మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు. సీఎం జగన్ తో మాకు న్యాయం జరుగుతుందని ప్రజలు అభిప్రాయపడ్డారు. సంక్షేమం అభివృద్ధికే ప్రజలు ఓటు వేసి పట్టం కట్టబోతున్నారని చెప్పారు. గతంలో ఓటింగ్ పెరిగినప్పుడు కూడా ఉన్న ప్రభుత్వాలే గెలిచిన దాఖలాలు ఉన్నాయి. మహాకూటమి జత కట్టిన సమయంలో దివంగత మహానేత వైఎస్ఆర్ ఘన విజయం సాధించారు. ఇప్పుడు కూడా సీఎం జగన్ విజయం సాధిస్తారు. గతంలో కంటే వైఎస్ఆర్సీపీకి ఎక్కువ సీట్లే వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2004 కంటే 2009లో ఎక్కువ శాతం పోలింగ్ అయింది. అప్పుడు కూడా ఇదే మాట అన్నారు. రాజశేఖర రెడ్డి గారి మీద వ్యతిరేకత వచ్చేసింది. కూటమి అంతా మహాకూటమి అంతా ఏర్పాటు అయిపోయింది. మహాకూటమి అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పి ఏం జరిగిందో చూసాం. రేపు కూడా అదే రిపీట్ అవ్వబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ కొనసాగాలని చెప్పి జనం పోటెత్తి ఓటేశారనేటువంటిది ఈరోజు అనేక మంది విశ్లేషకులు, రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరం కూడా పూర్తిగా నమ్ముతా ఉన్నాం. సహజంగా ఎక్కడున్నా సరే అర్బన్ ప్రాంతాల్లో ఏ రకంగా గతంలో ఓటింగ్ ప్యాటర్న్ ఉందో 1 or 2% అటు ఇటుగా నడిచింది. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో 80-85% వరకు పోలింగ్లు నమోదు జరిగినాయి. తప్పకుండా వన్ సైడెడ్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు, మళ్ళీ విజయం సాధిస్తాం. గతంలో వచ్చినటువంటి నంబర్స్ కన్నా మెరుగైనటువంటి నంబర్స్ వస్తాయనేటువంటిది కూడా పూర్తిగా కనబడతా ఉంది. కేంద్రంలో కూడా తప్పకుండా ఈసారి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి పార్లమెంట్ అభ్యర్థుల ద్వారా వారి మద్దతు పూర్తి స్థాయిలో అవసరం పడుతుందని చెప్పి కూడా పూర్తి స్థాయిలో ఆశిస్తూ ఉన్నాం. మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల తాలూకు అవసరం తప్పకుండా పడుతుందని చెప్పి ఆశిస్తా ఉన్నా. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ము కాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా జలిపించింది. 3 ఎస్పీలు, 1 జిల్లా కలెక్టర్ ని బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్ర స్థాయిలో స్పందించింది. పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్డన్ ను సస్పెండ్ చేసిన ఈసీ, తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, పల్నాడు కలెక్టర్ శివశంకర్లపై బదిలీ వేటు వేసింది. ఈ 3 జిల్లాలకు చెందిన 12 మంది కింది స్థాయి పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ 16 మంది పైన శాఖపరమైన విచారణ జరిపించాలని ఆదేశించింది. శుక్రవారం సాయంత్రం 3 గంటలలోపు వారిపై ఛార్జ్ షీట్ వేయాలని స్పష్టం చేసింది. వారిపై శాఖపరమైన విచారణకు ఆదేశించింది. 60 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి తదుపరి చర్యల కోసం సిఫార్సుతో నివేదిక ఇవ్వాలని సూచించింది. తమ ఆమోదం లేకుండా సస్పెన్షన్ ఎత్తివేయకూడదని, శాఖపరమైన చర్యలు నిలిపివేయకూడదని పేర్కొంది. సస్పెండ్ అయిన పల్నాడు, అనంతపురం ఎస్పీలు, బదిలీ అయిన తిరుపతి ఎస్పీ, పల్నాడు కలెక్టర్ స్థానంలో అర్హులైన ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల పేర్లతో జాబితాను 17న ఉదయం 11 గంటల్లోగా పంపాలని సూచించారు. ఫలితాల అనంతరం హింస చెలరేగే అవకాశం ఉన్నందున రాష్ట్రంలో ఉన్న 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను ఫలితాలు వెలువడిన తర్వాత 2 వారాల వరకు కొనసాగించాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు చేసేలా మంత్రులే రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడిన వీడియోను ఈ సందర్భంగా ఆయన ప్రదర్శించారు. జూన్ 4 తర్వాత తెలుగుదేశం పార్టీ నేతల్ని తరిమివేస్తామంటూ వైకాపా నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని, ముందు వారి సంగతి చూసుకోవాలని హితో పలికారు. జగన్ కు ఆయన తల్లి, ఇద్దరు చెల్లెళ్లు వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. 135 సీట్లతో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య ఎన్నికలు జరిగాయని తెలిపారు. దుర్మార్గాలు ఏంటి? ఆఖరణ ఎలక్షన్ కమిషన్ డీజీపీని, చీఫ్ సెక్రటరీని పిలిచి మందలించాల్సిన పోస్ట్ ఎలక్షన్స్ దాడుల మీద ఇటువంటిది ఎప్పుడన్నా చరిత్రలో జరిగిందా? ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా? 5 సంవత్సరాలు సప్రెషన్లో పెట్టారు, గొంతెత్తనీయకుండా అరాచకాలు చేశారు. ఈరోజు కట్టలు తెంచుకొని వచ్చి ఓట్లేశారు. దాన్ని కూడా వచ్చుకోలేకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి దాడులు చేస్తుంటే ఏం చేయాలా? ఇప్పుడు ఎగ్జాంపుల్, ఆయన గ్రేట్ అగ్రికల్చర్ మినిస్టర్, పాపం కొంతమంది తెలిసి తెలియక ఎగిరెగిరి పడుతున్నారు. 20 రోజుల తర్వాత మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడనేటువంటి మంచిగా ఉంటే ఎంత మంచిగా ఉంటానో మీరు ఒకవేళ ఎవరన్నా ముచ్చట పడుతున్నారేమో, శక్తి ఏ విధంగా ఉంటుందని ముచ్చట పడితే మీకు చూపించాలని మీరు అనుకుంటే తప్పన పెడితే నేను ఏడడం మొదలు పెడితే ఈ గ్రామంలో కూడా ఉండకుండా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. 20 రోజుల తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఎవరు
స్థానికంగా ఉండలేరంట, బతకలేరంట. ఏంటిది? డెమోక్రసీ సచ్చిందా? మా గవర్నమెంట్ వస్తుంది, నో డౌట్. మినిమం 135 వస్తున్నాయి. మీ మాదిరిగా వైనాట్ 175 ఈ మేము చెప్పటంలా. కడపలో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. నేనేం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? కడప సిటీలో మా అంజాద్ భాష తప్పులుంటే మన్నించండి, నన్ను చూసి ఓటేయండి అని చెప్పుకోవాల్సి వచ్చింది ఒక డిప్యూటీ సీఎం. 2 చెల్లెళ్ళు, మీ తల్లి ఆశీర్వదించింది నీకు వ్యతిరేకంగా, నీ పార్టీకి వ్యతిరేకంగా. కడపలో నీ సంగతి చూసుకో. కడప పార్లమెంట్లో మాకు మెజారిటీ సీట్లు వస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 వస్తున్నాయి. ఎక్కడ మీరు గెలిచేది? మీరు దాడులు చేసేది 20 రోజుల తర్వాత మమ్మల్ని ధర్మేసేది ఇంపాసిబుల్. మేము అధికారంకి వస్తున్నాం, మేము వచ్చి మీ మీద దాడులు చేసేదానికి కాదు, రాష్ట్రాన్ని బతికించేదానికి, ఈ దుర్మార్గుల నుంచి కాపాడేదానికి. అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా మంత్రులు, ఎమ్మెల్యేలు కంట్రోల్ కాండి. ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాల లబ్ధిదారులకి ఊరటనిస్తూ డీబీటీ పథకాలకు నిధులు విడుదల ప్రారంభమైంది. నిన్న ఒక్కరోజే ఆసరాకు 1480 కోట్లు, జగనన్న విద్యా దీవెన కింద సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ 502 కోట్లు విడుదలయ్యాయి. 2-3 రోజుల్లో మిగిలిన పథకాలకు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే ఎన్నికల వేళ నిధులు విడుదల కాకుండా తెలుగుదేశం పార్టీ కుట్రలు చేసింది. ఈసీకి ఫిర్యాదు చేయడం, ఆ వెంటనే ఈసీ సైతం డీబీటీ నిధులు విడుదలకు చేయకుండా ఆదేశించింది. దీంతో ఎన్నికల సంఘంపై ఏపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది. అయితే విచారణ సందర్భంగా ఈసీ తీరుపై కోర్టు ఆగ్రహం వెళ్లగక్కింది. ఈ లోపే పోలింగ్ తేదీ వచ్చేయడంతో నిధుల విడుదల ఆగిపోయింది. ఇప్పుడు పోలింగ్ ముగియడంతో నిధుల విడుదల తిరిగి ప్రారంభమైంది. ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్ గురువారం నుంచి ప్రారంభమవుతుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. నిమిషం ఆలస్యమైన విద్యార్థుల్ని పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. అభ్యర్థులు గోరింటాకు పెట్టుకుంటే బయోమెట్రిక్ ఇబ్బందులు కలగవచ్చని, ఆభరణాలతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోరని తెలిపారు. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈఏపీ సెట్ ఈ నెల 16 నుంచి 23 వరకు జరుగుతుంది. బైపీసీ విద్యార్థులకు 16, 17వ తేదీలో 4 విడతలుగా, ఎంపీసీ వారికి 18 నుంచి 23 వరకు 9 విడతల్లో పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి విడత, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు మరో విడత ఉంటుంది. ఈసారి మొత్తం 3,61,640 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. టెస్ట్ టైమింగ్స్ విషయానికి వచ్చేసరికి నేను చెప్పాను ఇదివరకే, రోజుల్లో 2 సెషన్స్ మనం కండక్ట్ చేస్తాం. ఫస్ట్ సెషన్ 9 నుంచి 12, ఈ ఎగ్జామినేషన్ 3 గంటల డ్యూరేషన్లో ఉంటుంది. 9 గంటలకి ఉదయం సెషన్ 9 గంటలకు ప్రారంభమై 12 గంటలకు ముగుస్తుంది. అండ్ మధ్యాహ్నం సెషన్ 2:30కు ప్రారంభమై 5:30కు ముగుస్తుంది. బట్ ఈసారి మనం 2:30 గంటలకు స్టార్ట్ చేసి 5:30 గంటలకు ముగిస్తున్నాం. ఎందుకంటే చీకటి పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి టెస్ట్ సెంటర్లో ఇబ్బందులు లేకుండా కాస్త అర్లీగా స్టార్ట్ చేస్తామని మనం ప్లాన్ చేసుకున్నాం. ఇది ప్రతి ఒక్క విద్యార్థి, తల్లిదండ్రి గమనించాలని మనం కోరుకుంటున్నాం. ఎందుకంటే మధ్యాహ్నం సెషన్ టైమింగ్స్ ఒక అరగంట ముందుగా చేసాం. 3 గంటలకు ఇది వరకు, లాస్ట్ ఇయర్ వరకు 3 గంటలకు స్టార్ట్ అయ్యే ఎగ్జామ్ ఈ ఏడాది మాత్రం 2:30 గంటలకు మనం స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఎగ్జామ్ అన్నది అగ్రికల్చర్ ఫార్మసీ అన్నది 16, 17 ఎగ్జామ్ ఉన్నది. ఎక్కడైతే స్టూడెంట్స్ ఈ సంవత్సరం స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఒక సెషన్ అన్నది 9th సెషన్, ఇంజనీరింగ్లో 9th సెషన్ కూడా 23వ తారీఖు పెట్టడం జరిగింది. దానికి కూడా హాల్ టికెట్స్ అన్నీ కూడా వారు కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఈ నంద్యాలకు సంబంధించిన ఇష్యూలో కూడా మేము అక్కడ స్పెషల్ అబ్జర్వర్స్తో పాటు వెహికల్స్ అది కూడా రెడీ పెట్టున్నాము. క్యాలిక్యులేటర్స్ కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అంటే ఈ ఈవెన్ వాచెస్లో కూడా అటువంటి లేకుండా అన్నెసరీగా మాల్ ప్రాక్టీస్ ఇష్యూలో వారెవరికి ఇబ్బంది రాకుండా, వారెవరు తెలియకుండా ఇన్నోసెంట్గా కూడా ఒక్కోసారి వచ్చే అవకాశం ఉంది. ఏదో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ మా పేరెంట్స్ ఇచ్చారు, అక్కడ చాలా బాగుంది, దీంట్లో టైం పర్ఫెక్ట్గా తెలుస్తుంది, ఇవన్నీ ఉన్నా కూడా అవన్నీ లేకుండా మీరు ఈ దయచేసి 3 hours ఎగ్జామినేషన్ అన్నది సీరియస్గా తీసుకుని ఆ టైంలో ఈ ఫెసిలిటీస్ ఇటువంటివన్నీ లేకుండా అవి రాకుండా ఉండటమే బెటర్. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి బిగ్ షాక్ తగిలింది. ఆయనపై అనర్హత వేటు పడింది. ఇటీవల జంగా వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అయితే ఆయనపై అనర్హత వేటు వేయాలని శాసన మండలి చైర్మన్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది. జంగా పార్టీ ఫిరాయింపు కారణంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని వైసీపీ కోరింది. ఈ మేరకు వైసీపీ విప్ లేలాపిరెడ్డి అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతల ఫిర్యాదుపై శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు జంగా నుంచి పలుసార్లు వివరణ తీసుకున్నారు. జంగా ఇచ్చిన వివరణ ఆధారంగా ఎమ్మెల్సీగా కృష్ణమూర్తి అనర్హుడని పేర్కొంటూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీనిపై జంగా కృష్ణమూర్తి స్పందించారు. ఇది కేవలం కక్ష సాధింపు చర్య అని మండిపడ్డారు. బీసీ వర్గాల కోసమే నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, నన్ను
డిస్క్వాలిఫికేషన్ చేయడం అంటే బీసీ వర్గాలను అవమానించినట్లని అన్నారు. పోలింగ్ అనంతరం కూడా పల్నాడు జిల్లాలో గొడవలు జరగటానికి వైసీపీ కారణమని ఆయన ఆరోపించారు. ఏది ఏమైనా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు సీఎం అవుతారని ఆయన జోస్యం చెప్పారు. శాసనమండలి చైర్మన్ గారు నా ఎమ్మెల్సీ పదవికి డిస్క్వాలిఫికేషన్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది నేను కక్షాధిప చర్యగా భావిస్తున్నాను. కారణం ఏంటంటే మౌఖికంగా నా యొక్క సమాధానం వినాలా. ఇటీవల సంబంధించి కూడా మాట్లాడినప్పుడు కూడా ఆయన మాట్లాడితే టైం అని కూడా అడగటం జరిగింది. ఆ తదుపరి మరలా కూడా టైం ఇచ్చినట్లయినా వచ్చి సమాధానం చెప్తాను కూడా మాట్లాడడం జరిగినప్పుడు కూడా నన్ను డిస్క్వాలిఫై చేయటం అనేది బీసీ వర్గాలని మమ్మల్ని అందరూ కూడా కక్షాధిప చర్యలో భాగంగా డిస్క్వాలిఫికేషన్ చేసినగా నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే మీకు తెలియదు కాదు, ఈ రాష్ట్రంలో మొట్టమొదటి కూడా పార్టీలోకి ఎవరు పెట్టినప్పుడు, ఎవరు కూడా పార్టీలోకి రానప్పుడు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని మద్దతు పలికా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచనతో పల్నాడు ప్రాంతం నుండి హైదరాబాద్ కూడా గాంధీ భవన్ వరకు కూడా పాదయాత్ర చేసి కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలని కోరటం జరిగింది. ఆ జరిగిన పరిణామాలు మొత్తం కూడా మీకు తెలుసు. 2014 సంబంధించి కూడా 7,000 ఓట్లతో నేను డిఫీటెడ్ అయితే 4,700 సంబంధించి ఓట్లకు సంబంధించిన క్రాస్ ఓటింగ్ చేయటం ద్వారా నేను ఓడిపోవడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడే, నర్సరావుపేట సంబంధించిన నియోజకవర్గంలో కాసు మహేష్ రెడ్డి గారిని పార్టీలో చేర్చుకునేటప్పుడు నన్ను అడిగారు, కాసు మహేష్ రెడ్డి చేర్చుకుందామని. నేను ఏమాత్రం కూడా ఆయనకి సమాధానం చెప్పకుండా నేను ముఖ్యమంత్రి కావాలన్నా నువ్వు ఎమ్మెల్యే కావాలన్నప్పుడు తప్పనిసరిగా మీ ముఖ్యమంత్రి కావటమే నా అవసరంగా, నా పదవి ముఖ్యం కాదనే ఉద్దేశంతో కూడా కాసు మహేష్ రెడ్డి గారిని ఆ రోజు పార్టీలో తీసుకోవడం జరిగింది. ప్రకృతి వరప్రసాదమే కమ్మనైన తీయని పండ్లు. ఈ పండ్లు కూడా వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం పట్టి రకరకాలుగా మనకు అందుబాటులో ఉంటాయి. సీజనల్ ఫ్రూట్స్ సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచే ఔషధ గుణాలు వీటికి సొంతం. సీజనల్ ఫ్రూట్స్ తింటే రోగాలు దరి చేరవని వైద్యులే నిత్యం చెబుతూ ఉంటారు. కాలాన్ని బట్టి మన శరీర ధర్మాన్ని మెరుగుపరిచే విధంగా ప్రకృతి మనకు ఫలాలు అందిస్తోంది. ముఖ్యంగా వేసవి కాలంలో మామిడికాయలు, తాటి ముంజలు, ఈతకాయలు, జీడు మామిడి, జానకాయలు, పుచ్చకాయలు, కర్బూజాలు, సపోటా, చింత చిగురు మనకు లభిస్తాయి. దాని ప్రత్యేకమైన రుచితో పాటు వాటి పోషక విలువలు మన సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడతాయి. వేసవి తాపాన్ని తగ్గిస్తాయి. శరీర ఉష్ణోగ్రతలు తగ్గించి చలవ చేస్తాయి. వేసవి కాలంలో ఎక్కువ మంది ఆహారంగా కాయలు స్వీకరిస్తూ ఉంటారు. కాయల వలన జీర్ణ వ్యవస్థ సక్రమంగా జరుగుతుందనే నమ్మకంతో వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. తెనాలి, రేపల్లె, పొన్నూరు, చేబ్రోలు తదితర ప్రాంతాల నుంచి కాకుండా చుట్టుప్రక్కల అడవుల నుంచి తాటి ముంజలు, జానకాయలు, జీడి మామిడి, ఈతకాయలు తీసుకొని వచ్చి గుంటూరు పల్నాడు మార్కెట్ సెంటర్ లో మహిళలు విక్రయిస్తూ ఉంటారు. ఎండాకాలంలో వ్యవసాయ పనులు తక్కువగా ఉండటంతో కూలీలు ఈ పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటారు. మండే ఎండలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కాయలు అమ్ముతూ కనిపిస్తారు. కనీసం వారికి నీడ కూడా ఉండదు. అయినా ఆ ఎండలోనే వృద్ధి కోసం మహిళలు ఈ కాయల్ని విక్రయిస్తూ ఉంటారు. ఇంత చేసినా వారికి మిగిలేది కూలీ మాత్రమే. వారు చేసేది వ్యాపారమైన తోటి వారు ఆరోగ్యంగా ఉండేలా సీజనల్ ఫ్రూట్స్ మనకు అందిస్తున్నారు. ప్రస్తుతం జంక్ ఫుడ్ కు అలవాటు పడిన నగరవాసులు ప్రకృతి వరప్రసాదమైన ఈ కాయల పట్ల మక్కువ చూపటం విశేషం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.